ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు రామలక్ష్మితో మాట్లాడి నచ్చచెప్పి నమ్మించే ప్రయత్నం చేయాలి. ముందు నువ్వు రామలక్ష్మిని నమ్మించగలిగితే, రామలక్ష్మి శౌర్యని అర్థం చేసుకునేలా చేయగలిగితే తిరిగి రామలక్ష్మి శౌర్య ఒక్కటవుతారు. మన మీద ఉన్న అపార్థం తొలగిపోతుంది. మన ఇంట్లో ఉన్న గీత చెరిగిపోతుంది. అత్తయ్య మామయ్యతో కలిసిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడు. ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను. ఈ నిమిషం నుండి ఈ గీత దాటి అటున్న వాళ్ళు ఇటు రాకూడదు, ఇటున్న వాళ్ళు అటు వెళ్ళకూడదు. కాదని ఎవరైనా గీత దాటితే ఆ క్షణం నేను చచ్చినంత ఒట్టు. రామా, రామా, నీతో మాట్లాడాలి. ఆద్య, గీత దాటొద్దని మాట్లాడొద్దని నాన్న కండిషన్ పెట్టారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు తెలిస్తే నాన్న తట్టుకోలేరు ఆద్య. అయ్యో రామా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఆద్య. తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బావని పెళ్లి చేసుకున్నందుకు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు బావ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. నువ్వు బావతో హ్యాపీగా ఉండాలి. రామా, అసలు పెళ్లి చేసుకోవడానికి కారణమే ఆద్య. ఇప్పుడు నేను కారణాలు అడిగానా? ఇవాళ అమ్మ నాన్న ఒకరికొకరు దూరం అయ్యారు. అదే నా బాధ. ముందు అమ్మ నాన్న ఒక్కటవ్వాలి. ఇప్పుడు ఈ గొడవలు సర్దు మనిగే వరకు నాన్న మాటకు ఎదురు వెళ్ళడం కరెక్ట్ కాదు. రామా, రామా, ఆద్య, రామలక్ష్మితో మాట్లాడావా? మాట్లాడాలని చూశాను శ్రీను, కానీ తను మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. గీసిన గీతని, వేసిన వట్టుని గుర్తు చేస్తూ నాకు మా అమ్మని దూరం చేసింది చాలు, మా నాన్నని కూడా దూరం చేయకు అని వెళ్ళిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.